టెరెసా ఆఫ్ అవిలా. జననం 1515. మరణం 1582. స్వస్థలం ఆవిలా. దేశం స్పెయిన్. దర్శన స్థలము స్పెయిన్. ఒకసారి ఒక యువకుడు తన హృదయములో కలత చెందినవాడై ఒక సాధువును, మీరెప్పుడైనా దేవుని చూశారా? అసలు దేవుని చూడటం సాధ్యమేనా అని అడిగాడు. అందుకు ఆ సాధువు, నేను దేవుని చూశాను కాని మీరు చూడటం సాధ్యం కాదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఆ యువకుడు ఎందుకని తిరిగి ప్రశ్నించగా ఆ సాధువు ఏమీ బదులివ్వకుండా అతని ఒక చెరువు గట్టు వద్దకు తీసుకుని వెళ్లి, నిశ్చలమైన నీటిలోకి చూడమని, నీ ముఖ ప్రతిబింబాన్ని చూడగలుగుతున్నావా అని అడిగారు. అందుకు అతను అవునని బదులివ్వగా ఆ సాధువు ఒక చిన్న రాయిని తీసుకుని నీటిలో పడవేసి, ఇప్పుడు చూడగలుగుతున్నావా అని అడిగారు. ఆ యువకుడు, లేదు, నీటిలో కలిగిన అలజడి యొక్క తరంగాలు మాత్రమే కనిపిస్తున్నాయి అని జవాబిచ్చాడు. వారు ఎందుకు దేవుని చూడలేకపోతున్నారో అతను గ్రహించులాగున ఈ దృష్టాంతాన్ని చూపించిన సాధువు అలజడితో కూడుకున్న మనస్సుతో దేవుని కనుగొనలేరు అని ఆ యువకునికి వివరించి చెప్పారు. స్పెయిన్ దేశంలో జన్మించిన థెరెస్సా యేసు క్రీస్తు యొక్క అడుగుజాడలను అనుసరించి జీవించారు. ఆమె తన బాల్యంలో అనేక మంది విశ్వాస వీరులు మరియు హతసాక్షుల యొక్క జీవిత చరిత్రలను చదివారు. కాగా 15 సంవత్సరాల వయస్సులోనే దేవుని కొరకై ప్రత్యేకింపబడి ఆయన సేవ చేయాలనే తీవ్రమైన వాంఛ ఆమెలో కలిగింది. తద్వారా ఆమె ఈ లోకపు ఆశలను, కోరికలను త్యజించి దేవుని వాక్యాన్ని చదువుటలోనూ దానిని ధ్యానించుటలోనూ అధిక సమయాన్ని గడిపారు. నేను ప్రార్థన చేయుట ప్రారంభించినప్పుడు చెప్పనశక్యమైన ఆనందంతో నింపబడ్డాను. ఇటువంటి అపరిమితమైన ఆనందాన్ని పొందుటకు నేను పరిశుద్ధాత్మ వలన ఆకర్షించబడ్డాను. నా హృదయములో ఆత్మీయ జ్వాలలు రేగాయి. అప్పుడు ఒక గొప్ప సత్యం నాకు బయలుపరచబడింది. అదేమనగా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది అనే అద్భుతమైన సత్యమే అని ఆమె తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గురించి వివరించారు. క్రీస్తు యొద్దకు వీలైనన్ని ఆత్మలను నడిపించుటకై థెరెస్సా తన జీవితాన్ని సమర్పించుకొనులాగున ఈ ఆత్మీయ సత్యమే ఆమెకు ప్రధాన ప్రేరణగా నిలిచింది. ఆ విధంగా క్రీస్తు సేవకే అర్పించుకున్న ఆమె కాలినడకననే స్పెయిన్ దేశమంతటా ప్రయాణించి 37 ధ్యాన కేంద్రాలను, అనేక పాఠశాలలను స్థాపించారు. ప్రభువా, మిమ్ములను అనుదినము దర్శించుట ద్వారా మీరు నా ఎడల కలిగియున్న ప్రణాళికను నేను విజయవంతంగా నెరవేర్చులాగున మీ కృపను నాకు విస్తరింపజేయుము. ఆమేన్.